మామిడాడ హై స్కూల్ ఉపాధ్యాయులకు విద్యార్థులు అందరికీ శుభోదయం. ముందుగా అందరికీ పల్స్ పోలియో శుభాకాంక్షలు. ఏంటి పల్స్ పోలియో శుభాకాంక్షలు చెప్తున్నారు అనుకుంటున్నారా? మనం శుభాకాంక్షలు ఎప్పుడు చెప్తాము? పండుగలకి. ఉగాది శుభాకాంక్షలు, శివరాత్రి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తామా? పండుగలకి ఎందుకు చెప్తాము? పండుగ అంటే మనకు తెలియకుండానే ఆ రోజు ఉండేటువంటి పిండి వంటలు అయితేనో, పలహారాలు అయితేనో, ప్రసాదం అయితేనో మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అవునా? అలాగే పల్స్ పోలియో, ఈ పోలియో చుక్కల వల్ల పసిపిల్లల ప్రాణాలు కాపాడేటువంటి పండుగ ఇది. ఎంతోమంది పసిపిల్లల ప్రాణాలు కాపాడేటువంటి పండుగ. మీ అందరూ కూడా చిన్నప్పుడు ఈ పల్స్ పోలియో చుక్కలు వేసుకొని మీరు ఆరోగ్యంగా ఇవాళ అంగవైకల్యం లేకుండా ఈరోజు చాలా హ్యాపీగా మీరు ఉన్నారు. అవునా? మీరు అందరూ వేయించుకున్నారు కదా. మీ అందరికీ నేనే వేసాను. మీకు గుర్తుందో లేదో, గత 22 సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉన్నాను. మీ అందరికీ పోలియో చుక్కలు నేనే వేశాను. అలాగే ఇప్పుడు మన ఇంట్లో ఇంకా చిన్నపిల్లలు ఉంటారు, మన వీధిలో ఉంటారు. వీళ్ళందరికీ కూడా పోలియో చుక్కలు వేయించి మీలాగే ఆ పిల్లల్ని కూడా ఆరోగ్యవంతులుగా తయారు చేయాల్సినటువంటి, సహకరించాల్సినటువంటి బాధ్యత విద్యార్థులుగా మీ అందరి మీద ఉన్నది. అందుకే ప్రత్యేకంగా ఈ స్కూల్కి వచ్చి ఈ పల్స్ పోలియో కార్యక్రమం గురించి మీకు చెప్తాను. ఈ నెల డిసెంబర్ 21వ తేదీ ఆదివారం ప్రతి గ్రామంలో, అలాగే మన ఊర్లో కూడా ఇదే స్కూల్లో ఒక బూత్ ఉంటుంది, మన సచివాలయం దగ్గర ఒక బూత్ ఉంటుంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల వయసు వచ్చే పిల్లల వరకు ప్రతి ఒక్కరూ కూడా పల్స్ పోలియో చుక్కలు వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి? పోలియో రాకుండా. మీకు ఇప్పుడు పోలియో గురించి చిన్న వివరణ ఇస్తాను. పోలియో అంటే చిన్న పిల్లలకు వచ్చేటువంటి పక్షవాతం. పెద్దవాళ్ళకి పక్షవాతం వచ్చి కాలు చేయాలి ముసలు ఎప్పుడైనా చూసారా మీరు? అలాగే చిన్న పిల్లలకి పక్షవాతం వచ్చినప్పుడు ఒక కాలు లాగేసి కాలు కురసగా అయిపోయి గతంలో 25-30 సంవత్సరాల క్రితం వయసు ఉన్న వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు మనకి. ఇంచుమించు మనకి 25 సంవత్సరాలుగా ఈ పోలియో కేసులు లేవు. అప్పుడు పోలియో వైరస్ చాలా ఉధృతంగా ఉండి చాలా మందికి సోకి చాలా మంది పిల్లలు వికలాంగులుగా అయిపోయారు, జీవితాంతం బాధపడుతున్నారు. ఇటువంటి వ్యాధి గురించి ఎప్పుడో నెలకొకసారి వేస్తే వ్యాక్సిన్ సరిపోవటం లేదు, పిల్లలకి అందట్లేదు, చాలా మంది మిస్ అవుతున్నారనే ఉద్దేశంతో 1995లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల మేరకు పల్స్ పోలియో ప్రోగ్రాం మొదలుపెట్టారు. పల్స్ అంటే అందరికీ ఒకే రోజు. పల్స్ అంటే దాని అర్థం అందరికీ ఒకే రోజు. పోలియో డ్రాప్స్ దేశమంతా ఒకే రోజు పోలియో చుక్కలు వేసేటువంటి కార్యక్రమాన్ని పల్స్ పోలియో కార్యక్రమం అంటారు. అర్థమైందమ్మా? పల్స్ పోలియో అర్థం దేశమంతా ఒకే రోజు ఎందుకు వేయాలి? ఏ పిల్లలు మిస్ అవ్వకుండా ఒకే రోజు బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో, ప్రతి వీధిలో, ప్రతి నగరంలో, ఎయిర్పోర్ట్లో, అన్ని చోట్ల కూడా పల్స్ పోలియో కేంద్రాలు పెట్టి ఏ బిడ్డ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి కూడా పోలియో చుక్కలు అందాలనే సదుద్దేశంతో ఈ పల్స్ పోలియో కార్యక్రమం తలపెట్టడం జరిగింది 1995లో. అది ఆదివారమే తలపెట్టింది. ఆదివారం ఎందుకు తలపెట్టింది చెప్పండి? ఆదివారం ఎందుకు తలపెట్టింది? ఆదివారం స్కూల్కి సెలవు. పిల్లలందరూ కూడా ఏ పిల్లలు ఏ స్కూల్కి వెళ్ళినా, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా పిల్లలందరికీ సెలవు. అందరూ ఇంటి దగ్గరే ఉంటారు. అలాగే వేరు ఉపాధ్యాయులు అవ్వచ్చు, ఉద్యోగులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఇంటి వద్దనే ఉండి, ఆదివారం సెలవు కాబట్టి ఇంటి వద్దనే ఉండి పిల్లలకు పోలియో చుక్కలు వేసి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడతారని ఒక సదుద్దేశంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం మాత్రమే నిర్వహించారు. అమ్మా అర్థమైందా? ఈ పల్స్ పోలియో కార్యక్రమం 1995లో మొదలైంది. ప్రతి సంవత్సరం 2 సార్లు విస్తృతంగా కార్యక్రమం చేస్తే 2011న వెస్ట్ బెంగాల్లో లాస్ట్ కేసు వచ్చింది. లాస్ట్ పల్స్ పోలియో కేసు 2011లో వచ్చింది. 2011లో వచ్చిన ఈ పల్స్ పోలియో కార్యక్రమం ఆపకుండా నిరంతరాయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే
2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పోలియో రహిత భారతదేశంగా మన దేశాన్ని నిర్ధారించింది. అర్థమైందమ్మా? 2014లో పోలియో రహిత భారతదేశంగా మన దేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. ఈ పోలియో రహిత భారతదేశంగా తయారవడానికి ఏకైక మార్గం అందరికీ ఒకే రోజు ఒకేసారి పోలియో చుక్కలు వేసేటువంటి పల్స్ పోలియో కార్యక్రమమే. అవునా? అలాగే ఈ కార్యక్రమంలో 1995 నుంచి కూడా ప్రతి పాఠశాల, ప్రతి హై స్కూల్ ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమానికి మాకు ఎంతో సహకరించారు. అలాగే అప్పటి చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్ద పిల్లలు అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో పిల్లల్ని తీసుకొచ్చి పోలియో చుక్కలు వేసి మా అందరికీ కూడా మా హెల్త్ డిపార్ట్మెంట్కి సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. ఈ పల్స్ పోలియో కార్యక్రమం అనేది ఒక వ్యక్తి వల్ల, నలుగురు వల్ల, ముగ్గురు వల్ల అయ్యేటువంటి కార్యక్రమం కాదు. ఇది ప్రజారోగ్య సమస్య, పసిపిల్లల ఆరోగ్య సమస్య. కాబట్టి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులయ్యి ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ముందుకు తీసుకొచ్చారు. మన దేశాన్ని పోలియో రహిత భారతదేశంగా తయారు చేశారు. అలాగే అయినప్పటికీ ఇవాళ కూడా ఏమంటే మీకు అందరూ కూడా డౌట్ రావచ్చు, ఏమంటే పోలియో రహిత భారతదేశంగా 2014లోనే డిక్లేర్ చేశారు కదా, మరి ఇప్పుడు కూడా ఎందుకు వేస్తున్నారు పోలియో చుక్కలు అని డౌట్ ఎవరికి మీరు రాలేదా? పోలియో రహిత భారతదేశంగా మాత్రమే మనకు డిక్లేర్ చేశారు. పోలియో రహిత ప్రపంచం కాలేదు. ఇంకా మనకు సరిహద్దు దేశాలైనటువంటి అరబిక్ కంట్రీస్లో చాలా వరకు పోలియో కేసులు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ ప్రాపర్గా ఇటువంటి కార్యక్రమాలు చేసుకోకుండా కొంచెం సెంటిమెంటల్గా కూడా పోలియో చుక్కలు వేయించుకోకుండా, టీకాలు వేయించుకోకుండా అరబ్ కంట్రీస్లో ఉన్నారు. కాబట్టి అక్కడ పోలియో కేసులు వస్తున్నాయి. ఇప్పటికి మనం అభివృద్ధి చెందుతున్న దేశంగా మన దేశానికి ఆ దేశాల నుంచి వస్తున్నారు. మన దేశం వాళ్ళే ఉద్యోగ ఉపాధి నిమిత్తం వేరే దేశాలకి, టూరిస్టుల నిమిత్తం వేరే దేశాలకు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా మళ్ళీ మనకి ఈ పోలియో మహమ్మారి వచ్చేటువంటి ప్రమాదం ఉంది అనే ముందు ఆలోచనతో ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఇప్పటికీ సంవత్సరానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ మన ప్రభుత్వం వారు కొనసాగిస్తూ ఉన్నారు. దయచేసి విద్యార్థులుగా మీ అందరూ చేయాల్సినటువంటి పని ఏంటంటే మీరు అందరూ పల్స్ పోలియో చుక్కలు తీసుకొని ఇవాళ ఆరోగ్యవంతంగా మీరు ఈ స్థాయికి ఎదిగారు. అలాగే మీ ఇంట్లో ఉన్న పిల్లలైనా, మీ చుట్టాల ఇంట్లో ఉన్న పిల్లలైనా, మీ వీధిలో ఉన్న పిల్లలైనా అందరికీ కూడా ఈ పోలియో చుక్కల యొక్క ఆవశ్యకత మీరు తెలియజేసి ఆ వేళ తీసుకున్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, మన పిల్లలకు కూడా ఇవ్వాలి, ఆరోగ్యంగా తయారు చేయాలి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేయాలని చెప్పేసి అందరికీ కూడా మీరు అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా పోలియో కేంద్రానికి మీ వంతుగా కనీసం ఒక్కొక్క పిల్లనైనా సరే తీసుకొచ్చి అర్థమైనా ఒక్కొక్క పిల్లనే తీసుకొచ్చి అది ఫోటో తీసుకోండి. పోలియో చుక్కలు వేసేటప్పుడు ఫోటో తీసుకోండి. మీకు సెల్ ఫోన్లు ఉన్నాయి, స్టేటస్లు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి. అన్నింటిలో కూడా మీరు నా వంతుగా ఒక బిడ్డకి పోలియో చుక్కలు వేయించాను, 2 బిడ్డలకి పోలియో చుక్కలు వేయించాను అని సగర్వంగా పోలియో రహిత భారతదేశంలో నేను కూడా భాగస్వామిని అని గర్వంగా చెప్పుకునే విధంగా మీరు అందరూ స్టేటస్ పెట్టండి. ఈ సమాజ సేవ చేయండి. ప్రజారోగ్య సమస్యను మనందరం కలిసి పరిష్కరిద్దాం. ఓకేనా? అర్థమైందా అందరికీ? థ్యాంక్ యూ.